డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Good morning, all of you, once again. సో లాస్ట్ క్లాసెస్లో ఎస్ఏపికి సంబంధించి మనం కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, అదేవిధంగా టేబుల్స్లో డేటా ఎలా చెక్ చేయాలి అనే క్లాసెస్ గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో వచ్చేసి S4 హనాకి ఈసీసీ 6.0కి వచ్చిన డిఫరెన్సెస్ ఏంటో ఉన్నాయో వాటిని మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే డన్ గైస్. ఇక్కడ సమ్ చేంజెస్ చూడండి. ఓకే, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీసీ 6.0 అండ్ S4 హనా. ఇప్పుడు మనము ఒక క్లయింట్ యొక్క బిజినెస్ని, ప్రాజెక్ట్ని ఒక ఐటీ కంపెనీ బై హ్యాండ్ తీసుకున్న తర్వాత ఆ కంపెనీ ఈసీసీ 6.0 ఉపయోగిస్తే అందుకు గాను ఆ కంపెనీ ఏ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది అంటే అసాప్ మెథడాలజీ స్టేజ్. అసాప్ మెథడాలజీ స్టేజ్. ఓకే, ఆ మెథడాలజీని ఈసీసీ 6.0లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అదే S4 హనాకు వచ్చినట్లయితే ఓకే, ఇక్కడ యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగించమని చెప్పారు. యాక్టివేట్ మెథడాలజీ రెండిటికి కూడా ప్రాసెస్ ఉంటుంది. రెండిటికి కూడా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. అనేది చేసాం. ఎలా యూజ్ అవుతాయి, ఏ విధంగా యూజ్ అవుతాయి అనేసి దాంట్లో మనము ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ప్రతి బిజినెస్ ఒక ప్రాసెస్, ఒక వేకి రావాలంటే కంపల్సరీగా దానికంటూ ఒక ప్రాపర్ స్టేజ్ ఉంటుంది. దాని ప్రకారంగానే మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. సో తర్వాత ఇక్కడ యాక్టివేట్ మెథడాలజీ స్టేజ్. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ యాజ్ యూజువల్, బ్లూ ప్రింట్ స్టేజ్లో ప్లేస్లో ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్లో రియలైజ్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో డిప్లాయ్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్లో రన్ స్టేజ్. ఇలా ఉపయోగించడం జరిగింది. సో దానికి దీనికి డిఫరెన్సెస్, నేమ్స్ చేంజెస్ అయ్యాయి. నేమ్స్ అనేది చేంజెస్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా మ్యాప్ చేయడానికి ఉపయోగించే టూల్స్. ఎక్సెల్లో కానీ, టాలీలో కానీ, వింగ్స్ కానీ, పీపుల్ సాఫ్ట్ కానీ, ఫోకస్ కానీ ఏదైనా ఉండనివ్వండి.
నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా అనేది మ్యాప్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎల్ఎస్ఎండబ్ల్యూ. ఈసీసీ 6.0లో ఎల్ఎస్ఎండబ్ల్యూ అని పిలుస్తారు. S4 హనాకు వచ్చేసరికి మీకు ఎల్టీఎంసి, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అని మనం చెప్తాం. ఓకే. సో ఇక్కడ ఎందుకంటే ఏ కస్టమర్ అయినా కూడా వన్స్ ఒకసారి ఆ యొక్క క్లయింట్లోకి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి మనం ఇది చేసినప్పుడు ఓకే, ఆటోమేటిక్గా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ సెటప్ చేసేసి డేటాని మనము ఎస్ఏపిలోకి తీసుకొస్తాం. ఆ సిచ్యువేషన్స్లో మనము ఏ ఒక్క టూల్స్ని ఉపయోగిస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ ఐటీసీ 2 టైప్స్ అని చెప్పారు. సో తర్వాత నెక్స్ట్ అంటే ఫైనల్ ప్రిపరేషన్లో మనకి ఎక్కువగా గో లైవ్ అండ్ సపోర్ట్ ఫైనల్ ప్రిపరేషన్లో ప్రాపర్గా దాన్ని ఎంటరింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి S4 హనాలో సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఒకసారి చేస్తారు. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ యూఏటి కూడా చేస్తారు. ఎందుకంటే నాన్ ఎస్సీపీ నుంచి ఎస్సీపీలకు డేటా మ్యాప్ అయిన తర్వాత అవి ప్రాపర్గా ఆ యొక్క సాఫ్ట్వేర్లోకి వెళ్ళి సెటప్ అయ్యాయా లేదా అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో దాన్నే మనం సిట్ అంటాం, యూఏటి అంటాం. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఓకే. తర్వాత ఈసీసీ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీసీ 6.0 దాన్ని మనం కస్టమర్స్ అని చెప్తాం. S4 హనాలో కస్టమర్స్ అని మనం చెప్తాం. ఆ పేరైతే మ్యాండేటరీ. సో తర్వాత ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీసీ 6.0లో వెండర్స్ అని మనం ఇక్కడ పిలుస్తాం. S4 హనాలో సప్లయర్స్ అంటాం. సప్లయర్స్ వెండర్స్ యొక్క మరో పేరే సప్లయర్స్. వెండర్స్ అంటే ఎవరు సార్, సప్లయర్స్ అంటే ఎవరు సార్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇద్దరు ఒకటేమా, వెండర్స్ అన్నా సప్లయర్స్ అన్నా ఒకటే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ అబాప్, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఎస్ఏపి ఈసీ 6.0లో క్లయింట్కి ఏవైనా న్యూ రిక్వైర్మెంట్స్ వస్తే ఎఫ్ఐ కన్సల్టెంట్ వ్యాపారితో కూర్చొని వాటి గురించి తెలుసుకొని మనము క్లియర్గా మనము ఆ క్లయింట్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఎస్ఏపిలో యాడ్ చేయటం. సో తర్వాత యువై, S4 హనాకు వస్తే యువై ఫ్యూరీ డెవలపర్. మొబైల్ యాప్లో కూడా మనము త్రూ ఈ యొక్క సిస్టమ్స్ని తెలుసుకునే కెపాసిటీ వచ్చేస్తుంది. ఈజీగా ఆపరేట్ చేసే విధంగా, అకౌంట్స్ చూసుకునే విధంగా మనకు UI5 ఫ్యూరీ డెవలపర్లో వచ్చేసింది త్రూ మొబైల్లో. సో తర్వాత ఈసీసీ మీన్స్ ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్, దాన్ని ఈసీసీ అంటారు. ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్. ఓకే. ఇప్పుడు మనం ఈసీసీ 6.0 అని ఎలా అంటున్నామో అలాగా ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ అని పిలుస్తుందండి. ఓకే. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. సో ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పిపి ప్రొడక్షన్ ప్లానింగ్, క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్. అంటే ఏంటి? ఈఆర్పి అంటే మిగతా సాఫ్ట్వేర్స్ అంటే మిగతా మాడ్యూల్స్తో కూడా ఇంటిగ్రేట్ అవ్వడం, అవసరమైనప్పుడు మిగతా మాడ్యూల్స్లో కూడా ఇంటిగ్రేట్ అవ్వటం, దాన్ని ఎంఎం ఎస్డి పిపి క్యూ. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎందుకంటే ఎలాంటి సాఫ్ట్వేర్స్తో అయినా, ఎలాంటి
సాఫ్ట్వేర్స్ అయినా కూడా ఈ యొక్క ఈఆర్పి టూల్ అనేది మింగిల్ అవుతుంది, ఇంటిగ్రేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి సాఫ్ట్వేర్, దాన్ని ఈఆర్పి అంటారు. సో ఒకప్పుడు మనం డేటా మెయింటైన్ చేయడానికి ఒరాకిల్ కానీ, పీపుల్ సాఫ్ట్ కానీ, ఎస్4 హనా ఇలాంటి డేటా సాఫ్ట్వేర్స్ని మనం ఉపయోగించేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు డేటా మొత్తం కూడా ముందుగా వేరే వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకునేది ఎస్ఏపి. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా ఎస్4 హనా అనే ఎస్4 హనా డేటాబేస్ అనేసి వాళ్ళే ఓన్ డేటాబేస్ని కనిపెట్టారు. హైబ్రిడ్ డేటాబేస్, వాళ్ళ దాంట్లోనే డేటా అనేది సేవ్ అవుతుంది. తర్వాత వీళ్ళు ఒరాకిల్ నుంచి కానీ, పీపుల్ సాఫ్ట్ కానీ నుంచి ఎస్4 హనాకు మార్చాలంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఎస్4 హనాలో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ ఉపయోగిస్తారు. సో తర్వాత ఈసీసీ టు ఎస్4 హనా చేంజెస్ చేయాలంటే ఎస్ఏపి టు ఎస్ఏపి అనమాట. ఒకవేళ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపికి అయితే, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపికి అయితే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఈసీసీ టు ఎస్4 హనాకి అయితే బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ ఉపయోగిస్తారు. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని ఉపయోగిస్తారు. తర్వాత ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అని ఈసీసీ 6.0లో మనం పిలుస్తాం. ఎస్4 హనాకు వస్తే ఎస్4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని పిలుస్తారు. ఎస్4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని పిలుస్తారు ఎస్4 హనాలో. అదే ఈసీసీ 6.0లో అయితే మాత్రం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అని పిలుస్తారు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అని పిలుస్తాం. తర్వాత ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీసీ 6.0లో అయితే హెచ్డిడి రామ్ యూజింగ్ అంటాం, హార్డ్ డిస్క్ డ్రైవ్. అదే ఎస్ఎస్డీలో అయితే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటాం. అంటే ఈ హెచ్డిడి కంటే కొంచెం స్పీడప్ ఎస్4 హనాకు ఉంటుంది. ఎస్4 హనాక్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇది కొంచెం ఓల్డ్ వర్షన్ హెచ్డిడి డేటా రిసీవింగ్. ఎస్ఎస్డి మాత్రం కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఎస్ఎస్డి కొంచెం స్పీడ్గా అనేది ఉంటుంది. ఓకే, వర్క్ చేసే ప్లేస్లో మనము కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. వర్క్ చేసే ప్లేస్లో మనం కిక్ ఆఫ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ఎస్4 హనాలో అయితే ఓకే, మనకి మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటాం. మినిట్స్ ఆఫ్ మీటింగ్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకే, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అని మనం చెప్తాం. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. సో కిక్ ఆఫ్ మీటింగ్స్ అంటే ఇప్పుడు క్లయింట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా, క్లయింట్స్ దగ్గర నుంచి మనము డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలన్నా మనము క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఇక్కడ ఏదైనా డిఫరెన్స్ నేమ్ అక్కడ ఇక్కడ క్లయింట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ప్రాపర్గా వాళ్ళ కంపెనీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఓకే, సో తర్వాత మనకి ఎంత వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ దేశాల్లో కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ మనం చెక్ చేస్తాం, తెలుసుకుంటాం. సో తర్వాత టైప్స్ ఆఫ్ డేటా. టైప్స్ ఆఫ్ డేటా ఎన్ని రకాలమా? 3 రకాలు. సో మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. సో ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటమ్మా? ఎవరైనా చెప్పగలరా? మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఎనీవన్? మాస్టర్ డేటా అంటే ఏంటి? కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి? ఓకే, మనకి ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? భవానీ, ఎనీ ఐడియా? సో మాస్టర్ డేటా అంటే ఆల్రెడీ అంటే మనం ఏదైతే పోస్టింగ్స్ అవన్నీ చేస్తాము, కంపెనీ కోడ్స్ అవంతా. కస్టమైజ్డ్ అంటే కస్టమర్ తగినట్టు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనము
వాళ్ళు తగినట్టు చేయడము అలా. ట్రాన్సాక్షన్ డేటా గురించి నాకు ఐడియా లేదు. ఓకే. సో ఇక్కడ కస్టమైజింగ్ డేటా అంటే ఒక బిజినెస్లో మనం పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, ఎక్స్పెన్సెస్ ఏమైనా ఎంటర్ చేయాలన్నా ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్లు చేయాలి బ్యాకెండ్లో. ఆ కాన్ఫిగరేషన్లు అన్నీ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనం ఒక హైదరాబాద్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ బస్ టికెట్ బుక్ చేసుకుంటాం. తర్వాత మనము ప్రాపర్గా మనకు కావాల్సిన వస్తువులన్నీ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాం. తర్వాత బస్ దగ్గరికి వెళ్తాం. బస్సులో మనము సెటప్ చేసుకుంటాం. హైదరాబాద్కి వెళ్తాం, దిగుతాం, మన రూమ్ వెళ్తాం. అలా మనం ఒక ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో కస్టమైజింగ్ డేటా అంటే అసలు క్లయింట్ రిక్వైర్మెంట్స్ బిజినెస్ తెలుసుకున్న తర్వాత అది సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా అంతా తెలుసుకున్న తర్వాత ఓకే మనము ప్రాపర్గా ఓకే మనము ప్రాపర్గా ఆ బిజినెస్ రిలేటెడ్గా కస్టమైజేషన్ అనేది చేపిస్తాం. ఆ బిజినెస్ రిలేటెడ్గా కస్టమైజేషన్ చేపిస్తాం. చేసిన తర్వాత ఫస్ట్ వెండర్స్ని, కస్టమర్స్ని, జిఎల్స్ని మాస్టర్ డేటాగా క్రియేషన్ చేస్తాం. తర్వాత బిజినెస్లో జరుగుతున్న డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని త్రూ ట్రాన్సాక్షనల్ డేటా ద్వారా పోస్టింగ్ చేస్తాం. త్రూ ట్రాన్సాక్షనల్ డేటా. సో కాన్ఫిగర్ కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్స్ చేయడం. మాస్టర్ డేటా అంటే వెండర్స్ని, కస్టమర్స్ని, జిఎల్స్ని క్రియేషన్ చేయడం. సో త్రూ మనకి వచ్చేసి ట్రాన్సాక్షన్ డేటాలో వచ్చేసి డే టు డే ట్రాన్సాక్షన్స్ చేయడం. పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్ ఇలా. దీన్నే టైప్స్ ఆఫ్ డేటా అంటాం. వీటిని మనం టైప్స్ ఆఫ్ డేటా అని చెప్తాం. ఓకే డన్. నెక్స్ట్ డేటా. సో డేటా వచ్చేసి మనకు ఆ డేటా యొక్క ఇన్ఫర్మేషన్ని మనం చూడాలంటే టేబుల్స్లో వెళ్ళి చూడాలి. టీ కోడ్ SE16N. SE16Nలోకి వెళ్ళి మీరు క్లియర్గా చూడాల్సి వస్తుంది. దాంట్లో కస్టమర్స్ మాస్టర్ డేటా, టెండర్ మాస్టర్ డేటా, సెట్ మాస్టర్ డేటా, హౌస్ బ్యాంక్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా. ఇన్ని రకాల డేటా ఉంటుంది. ఇన్ని రకాల డేటా ఏదైతే ఉంటుందో ఈ డేటాను మొత్తం కూడా మనం టేబుల్స్లో వచ్చేసి ఈ కోడ్ SE16Nలో ఎలా చేయాలనేది నిన్నటి క్లాస్లో నేను మీకు క్లియర్గా చూపించాను ఎలా అనేసి. సో దట్ ఈజ్ కాల్డ్ మాస్టర్ డేటా. ఇవి సమ్ చేంజెస్ SAP ECC FICO ECC 6.0కి S4 నాకు క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? క్లియర్ సార్. యా. సో ఎందుకంటే మినిమం వాట్ ఈజ్ వాట్ అనేసి మినిమం మనకు డిఫరెన్సెస్ దానికి దీనికి అనేది కంపల్సరీ తెలియాలి. ఆ ఉద్దేశంతో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే యా. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నావు అని లైక్ రిమైనింగ్ వాళ్ళమా స్వప్న, లాస్య మీరు జాబ్ చేస్తున్నారు కాదనట్లేదు. కొంచెం ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండండి. వీడియో చూసుకొని ఎప్పటికప్పుడు టైం ఉన్నప్పుడు వాటిని రెక్టిఫికేషన్ చేసుకోండి కంపల్సరీగా. యా భవాని ఎన్ని ప్రాబ్లమ్స్ చేశారమ్మా ఇంతవరకు? ఎన్ని కంపెనీ కోర్స్ కంపెనీ కోడ్స్ కంపెనీ సార్ కోర్స్ ఎన్ని చేశారు? చేస్తున్నారు సార్. అంటే 2 అయితే మొత్తం కంప్లీట్ అయింది వెరీ సార్. గుడ్. ఇంకొకటి ఏపీపీ నాకు మొత్తం లాస్ట్ లో అది F110లో లాస్ట్ లో క్లియర్ అవ్వలేదు సార్. అంటే గ్రీన్ రాలేదు, రెడ్ వచ్చింది ఓకే సార్. అది నేను మళ్ళీ చూసి చేస్తున్నాను. వెరీ గుడ్. డాక్యుమెంట్ టైప్స్ లో నెంబర్ రేంజ్ తీసుకున్నావా? జెడ్పీకి నెంబర్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నావా? ఎస్ సార్, ప్రిపేర్ చేశాను. ZP అండ్ ZV రెండు అంటే చేశాను సార్. ఏదైనా ఒకటి చాలా జరుగుతుంది. ఓకే అదే సార్, నిన్నంతా అదే ప్రాక్టీస్ వెరీ చేశాను గుడ్. సార్. సెట్ అకౌంటింగ్ చేసావా?
అసెట్ అకౌంటింగ్ కూడా చేశాను సార్. సూపర్ అమ్మా, సూపర్. వచ్చేసాయి కదా నీట్ గా, ప్రాపర్ గా. ఎస్ వెరీ సార్. గుడ్. ప్రతిదీ కూడా బై హ్యాండ్ తో రన్నింగ్ నోట్స్ అనేది రాసుకో భవాని. ఎందుకంటే ఆ ఎస్. వొకాబులరీ, ఆ టర్మినాలజీ మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా బై హ్యాండ్ తో మనం రాయాలి. బుక్స్ లో ఉండేది వేరు, పీడిఎఫ్ లో ఉండేది వేరు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం రన్నింగ్ నోట్స్ అనేది రాస్తామో అది చాలా 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 ఇంపార్టెంట్. అదే ఎస్. ఆ రన్నింగ్ నోట్సే మనకు ఒక టైంకి ఉపయోగపడుతుంది సింపుల్ షార్ట్స్లలో. ఓకేనా? సో అదే ఎస్ ఓకే. సార్. అంటే ఫ్రమ్ టుమారో ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది నేను క్లియర్గా మీతో డిస్కస్ చేస్తాను. ఆల్మోస్ట్ మనకి